ఇవాళ సంఘాలు సేవకులు సంఘాల నాయకులు సంగీత పాడడానికి కారణం ఏంటంటే యావత్ ప్రపంచానికి తెలుసు, సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వైరల్ అవుతుంది. దైవజనులు బైబిల్ వేదాంతి అలాగే అపారమైన జ్ఞానం కలిగిన దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం కొరకు మన అందరికీ తెలుసు. అయితే రోజు మా ధర్మంలో ఉన్న సంఘాలు నాయకులు సేవకులు మేము ఇలా కూడుకునే కారణం ఏంటంటే దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే ఈ దర్యాప్తులో మాకు దేవుని పిల్లలుగా ఆ దర్యాప్తు మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, అధికారుల మీద నమ్మకం ఉంది, జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద నమ్మకం ఉంది. అయితే మా నమ్మకానికి తగినట్టుగా ఏది న్యాయమైతే వాస్తవాలు సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రవీణ్ గారి యొక్క మరణం మీద ఉన్నటువంటి అపోహలన్నిటిని తొలగించి త్వరితగా న్యాయం జరిగించాలని ఈరోజంతా ప్రజానికి ఈరోజు మేము సేవకులుగా నాయకులుగా ఇక్కడికి రావడం జరిగింది. కనుక మా యొక్క ఉద్దేశం మరొకసారి చెప్తున్నాను, క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్న దాడి ఆపి వారి యొక్క మరణంపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం జరగాలని మేము కోరుకున్నాం. న్యాయమో 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 ప్రవీణ్ గారి మరణం మీద న్యాయమో. ఈ సమయంలో కృపారంకులు కూడా చిన్న మాట వారు ఈరోజు మాతో పాటు ఏకీపించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా మా యొక్క వాయిస్ వింటున్నటువంటి వారందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మేమందరము క్రైస్తవ సంఘాలుగా నిరసన వ్యక్తం చేస్తూ శాంతి ర్యాలీని జరపడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మేమందరము ఈ విధంగా శాంతి ర్యాలీ జరిగిస్తున్నాము. ఎందుకనగా దైవజనుల మీద జరుగుతున్న దాడులు కానీ లేదంటే క్రైస్తవాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ దర్యాప్తు జరిపించాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారందరము అన్ని మతాలు కలిసి సహోదర ప్రేమతో మనమందరము ముందుకు కొనసాగించబడాలని మా యొక్క ఉద్దేశము. మేమందరము కూడా భారతదేశంలో ప్రేమించిన వారము, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమే. అందుకే మనమందరము ఐకమత్యముగా ఉండాలి. మనమందరము ఈ యొక్క చావుకు గల కారణాలు కూడా దర్యాప్తు జరిగించాలి. వాటన్నిటిని కూడా త్వరగా సమగ్ర దర్యాప్తు జరిగించి దానికి న్యాయం జరిగించాలి. విడిచిన కుటుంబానికి కూడా యొక్క ప్రభుత్వం తరపు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, దైవ సేవకులకు, దైవ సంఘాలకు, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రభు పేరిట మేము వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు సగం వయసు అయిపోయింది, సేవలోకి వచ్చి ఇంచుమించుగా 50 సంవత్సరాలు అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. అన్ని మతాల వారు కూడా అన్నదమ్ములుగా ఒక కుటుంబంగా పోతున్నటువంటి పరిస్థితులలో చిచ్చుపడుతున్నటువంటి మతోన్మాదులను అరికట్టేటటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము కూడా గొడవ చేయకుండా క్రైస్తవం ఉండి మేము శాంతి ర్యాలీ చేస్తున్నామంటే ప్రభుత్వం వారు మరి అర్థం చేసుకుని ఈ ప్రవీణ పగడాలకు ఈ రోజు జరిగింది, రేపొద్దున మాకు కూడా జరగచ్చు. కాబట్టి మేము శాంతి ర్యాలీలో మీకు తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా ఐకమత్యంగా ఉండేటటువంటి రాజ్యాంగంలోనే రాస్తున్నటువంటి ఈ లౌకిక రాజ్యాన్ని, ఆ యొక్క చట్టాన్ని సమానంగా అందరికీ కూడా హక్కులు కల్పించేటటువంటి బాధ్యతలో భాగంగా క్రైస్తవులకు సరైనటువంటి బాధ్యత హక్కు కలిగించాలని మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రవీణ పగడాల కుటుంబానికి ప్రగాఢ సంతాపం ఈ విధంగా మా ర్యాలీ ద్వారా కూడా వారికి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో చివరిగా గ్రామ పెద్దలు అలాగే క్రైస్తవ సంఘాలు కూడా ఒక ప్రోద్బలం ఇచ్చేటువంటి వారు కృపవారు మీరు మాట్లాడతారు. సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున ఈ ధర్మవరం గ్రామంలో ఈ యొక్క శాంతి ర్యాలీ ఎన్ని నిమిత్తాలతో ఏర్పాటు చేసి ఉన్నామో అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, గ్రామస్తులకు తెలుసు, మండలాధికారులకు తెలుసు, జిల్లా నాయకులకు తెలుసు, రాష్ట్రమంతా తెలుసు. కానీ ఒకటి మాత్రమే అడుగుతున్నాను, ఇది భారతదేశము మత సాంప్రదాయమైన దేశము, ఒకరి మతాన్ని ఒకరు ప్రేమించుకునేటువంటి దేశం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుల పట్ల మన కాగితాల పట్ల అనుసరించేటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని అణచివేసినట్లయితే ఒకరి మతం మీద ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటే ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ లౌకిక రాజ్యంలో మనందరూ కూడా సహోదరులుగా ఉండాలి, ఒక మతాన్ని మరొక మతం ప్రేమించేవారుగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనసు కలిగి ఉండాలి. అతిథిలో పగడాల ప్రవీణ్ గారి యొక్క మనము చాలా విచారకరమైనది. పగడాల ప్రవీణ్ గారు అంటే మహాజ్ఞాని. ఈ భారతదేశంలోనే